నమస్తే, వెల్కమ్ టు నిజం 6 టీవీ న్యూస్. కళ్ళు లభించకపోవడం వలన వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు ఆందోళనలో కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కళ్ళు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు. తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బిర్కూర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజుల క్రితం కల్తీ కళ్ళు బారిన పడి ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. దీంతో కల్తీ కళ్ళను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుండి కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కళ్ళు విక్రయించడం నిలిపివేశారు. అందువలన ప్రజలకు కళ్ళు అందుబాటులో లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. నిత్యం కళ్ళు సేవించే అలవాటు ఉన్న కొందరు పురుషులు, మహిళలకు ఒక్కసారిగా కళ్ళు తాగకపోవడంతో నరాల నొప్పి, భోజనం సహించకపోవడం, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింతగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేయడం వలన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా చెదిరిపోయి వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారేమోనని భయాందోళనకు గురవుతున్నారు. వారికి నిత్యం కాపలాగా ఉండలేము కదా అని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని కళ్ళు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కళ్ళు రోమకు బారకపోయింది సార్. మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి బుక్కెడు పోతింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయింది, ఆ ముసలోడు పడిపోయింది నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమకు అప్పుడు 1 పరి 8 పీసాలు వేసి మంది అంటారు చచ్చిపోయారేమన్న మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక బీర్కూరు పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి మా కొడుకులు లేని వాళ్ళము మేము. బండ్లు ఉన్న వాళ్ళు ఇట్లనే పిస వేస్తున్నారు అంటున్నారు. ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు, ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలుబట్లకే పోతారు ముసలి వాళ్ళు, అసలు వాళ్ళు ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని, ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సారు? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము. నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి. మాట్లాడుతున్నా కానీ కాలు అనుకుంటున్నాయి.